హలో హాయ్. ఈ రోజున ప్రముఖ తెలుగు దినపత్రికలో మీకు ఏపీపీఎస్సి ఏపీపీఎస్సి నూతన నోటిఫికేషన్లకు సంబంధించి 18 నోటిఫికేషన్ల సమాచారం ఇచ్చింది. 18 నోటిఫికేషన్స్ను ఇస్తున్నట్టు ఏపీపీఎస్సి ప్రకటించింది. అయితే ఇందులో చాలా నోటిఫికేషన్స్ వ్యర్థమనే చెప్పచ్చు. అందులో ప్రజెంట్ నేను దేవాదాయ శాఖకు సంబంధించి మాట్లాడతాను. ఈ దేవాదాయ శాఖకి సంబంధించి గ్రేడ్ 1 మనకి 7 పోస్టులు ఇవ్వడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి. గ్రేడ్ 3 ఇంకా ప్రకటించలేదన్నమాట. చాలామంది గ్రేడ్ 3 కోసం ఎదురు చూస్తున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఓకే ఫ్యాక్ట్. సో ఇప్పుడు గ్రేడ్ 3 అనేది లేదా గ్రేడ్ 1 మనకి ఇందులో చూస్తే గ్రేడ్ 3లో సిలబస్కి సంబంధించి మీరు ఫస్ట్ గమనించాల్సింది 2 దశలుగా జరుగుతుంది. పేపర్ 1 ప్రిలిమ్స్లో జనరల్ స్టడీస్ 50 మార్కులకు, ఎండోమెంట్లో హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ 100 మార్కులకి వెరసి 150 మార్కులకు ఉంటుంది. 2022లో ఫస్ట్ వెబ్సైట్ నుంచి దాన్ని డౌన్లోడ్ చేసి ఒక పీడిఎఫ్ ఫస్ట్ సోషల్ మీడియాలో ప్రజెంట్ చేసింది శ్రీ మేఘనా థింక్ ట్యాంక్. రామాయణంలో పాత్రలు, రామాయణంలో ప్రదేశాలు, అట్లా సిలబస్ దాని ప్రకారంగా ప్రిలిమ్స్లో మనం 100కి ఎండోమెంట్ 100 మార్కులు కదండి, మనకు 90 మార్కులు మనం సాధించడం జరిగింది. దీన్ని రివర్స్ అనుకున్నారు మళ్ళీను. సో 90/100. మెయిన్స్లో మనం కానీ చూస్తే మీరు మెయిన్స్లో ఇది ఎందుకు చెప్తున్నా అంటే పర్టికులర్గా ఎండోమెట్రిక్ సంబంధించింది కాబట్టి 152 మార్క్స్ మనం సాధించాం. అది నేరుగా బిట్లు ఎలాగా అప్పుడు జిఎస్లో కూడా ఎండోమెట్రిక్ క్వశ్చన్స్ ఇచ్చి ఉన్నాడు. సో ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఎస్సీ వర్గీకరణ తర్వాత రోస్టర్ పాయింట్స్ అంశం తేలిపోయింది కాబట్టి ఎప్పుడు నోటిఫికేషన్స్ నేను చాలాసార్లు మీకు చెప్పాను, నోటిఫికేషన్స్ అన్నది ప్రభుత్వ నిర్ణయము, అవి సిద్ధంగా ఉన్నాయి, ప్రభుత్వం తీసుకున్న తర్వాత మీరు వెంటనే రావచ్చు అని మీరు ఎప్పుడు గమనించే ఉంటారు. ఎప్పుడైతే ఏదైతే సిద్ధంగా స్థిరంగా ఉంటుందో వాటిని ముందుగానే తెలియచేయడం మనం అలవాటు. ఇప్పుడు ఎండోమెట్రిక్ సంబంధించి దాదాపు నేను మార్చి 15 నుంచి ఇంచుమించు ప్రతిరోజు ఒక వీడియో మీకు చేస్తూనే వస్తున్నాను, గమనించే ఉంటారు. నేను మీకు ఎంటర్ అయ్యాను అంటే మ్యాక్సిమం ఇప్పటి వరకు 100కి 100% జరిగింది. కాబట్టి ఇప్పుడు మీరు గ్రేడ్ 3 గ్రేడ్ 1 ఇంక ఈ పోస్టులు ఎన్ని పెరుగుతాయి మనకు ఇప్పుడు తెలియదు, ఇంకా అది పక్కన పెట్టాను. గ్రేడ్ 3 కోసం ఎక్కువ మీరు వర్కౌట్ చేయాల్సి ఉంటుంది, అప్పుడే మనం సక్సెస్ అవుతాం. సో ఇందులో మనం లాస్ట్ టైం డాక్టర్ కట్టమూరి చంద్రశేఖరం గారు మరియు వారి బృందము హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్, ఇందులో నా పాత్ర దేవాదాయ చట్టం గురించి సెక్రటరియట్ నుంచి పుస్తకం తెప్పించి నేను మెటీరియల్ తెప్పించి తయారు చేసి ఇచ్చాను. ఇందులో రామాయణము, భాగవతము, పురాణాలు, ఆగమాలు, హిందూ పండుగలు ఇట్లాంటివన్నీ వారి బృందం చూసుకొని మీరు గమనిస్తున్నారు కదా. మెటీరియల్ ఇట్లా ఎవ్వరికి ఇట్లా లేదండి. మీరు ఏదేదో చూస్తే తలాతోక లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడెక్కడో కాపీ చేసి అసలే రామాయణము మహాభారతం 1000 పేజీలు కదా బయట మార్కెట్, అట్లా రాదు. మనం ఇట్లా తరచి తయారు చేసి వాటి నుంచి మనం ఏ రకంగా మనం బిల్డప్ చేసామో మీరు గమనించి ఉంటారు. సో ఇలాగా మనం వాటిని తీసుకుని వాటిని అంతటిని గ్రేడ్ చేసి చూడండి. రామాయణంలో పాత్రలు ఎలాగో విశ్వామిత్రుడి పాత్ర అంటే విశ్వామిత్ర పాత్ర మొత్తం రామాయణం అంతా విశ్వామిత్రుడు ఏం చేశాడు ఇందులో అట్లా అందులో ప్రదేశాలు అడిగాడు కదా, ప్రాంతాలు అడిగాడు కదా, ప్రాంతాల అధినేతలు అడిగాడు కదా, అట్లా అవన్నీ ఇక్కడ డిజైన్. ఇది ఎట్లా చేస్తారండి, అందుకు మనం సక్సెస్ అయ్యాం. దీనివల్ల ఏమవుతుందంటే మీకు మెంటల్ స్ట్రెస్ తగ్గిపోతుంది. తర్వాత రకరకాల పుస్తకాలు కలుపుకొని ఏం తయారు చేయాలో చాలామందికి తెలియదు కదా, అది తగ్గిపోతుంది. ఇట్లా తయారు చేసిన దానిపైన టెస్ట్ సిరీస్ రాయడం, దానిపైన సూపర్ మెంటార్షిప్ కోర్స్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. సో మీరు ఇది గమనిస్తారు ఇందులో. కాబట్టి మీరు దీనికోసం డెమో పీడిఎఫ్ అండ్ టెస్ట్ కోసం ఇక్కడ ఇచ్చిన నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. ఆ తర్వాత ఇదిగోండి ఎండోమెంట్ ఆఫీసర్స్ మెంటార్షిప్ కోర్స్. ఇది ఇండియాలో ఎక్కడా ఉండదు ఈ ఫ్యూచర్. ఇప్పుడు విశ్వామిత్రుడి పాత్ర ఏం చేయాలి, ఎట్లా ఎంటర్ అవుతుంది, సో ఏం చేస్తుంది, దానివల్ల ఏం జరిగింది, ఆ పాత్ర కొనసాగిన విధానం, దాని యొక్క గమనం, దాని ముగింపు, ఇలా చదవండి అని అందులో క్లియర్గా రాసింటారు. ఒక వ్యూహమే రాసింటారు. ఇది ఇందులో ప్రముఖమైనటువంటి అంశం. అందువల్ల ఇక కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు మీరు గమనించే ఉంటారు, ఇట్లా తయారైపోతాయి ఇలాగా ఎప్పటికప్పుడు. ఇవంతా యాప్లో ప్రతి టాపిక్కి మళ్ళీ టెస్ట్ 360 డిగ్రీస్ కోణంలో
చేస్తారు. సో రైట్, నేను చెప్పదలుచుకున్నది నేను చెప్పాను మీకంతా కూడా. ఇంక టైం ఏం ఉండదు, మీకు మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తే ఈ డిఎస్సి ఎట్లా మీకు అయిందో సేమ్ అట్లాగే 45 డేసో 2 మంత్సో ఇస్తారు. అప్పుడు మీరు మొత్తం ఎన్ని సబ్జెక్టులు చదవాలా? జనరల్ స్టడీస్లో 10, ఇవి ఒక 12 చాప్టర్లు, మొత్తం 22 రకాలైనటువంటి సబ్జెక్టులని మనం చదవాల్సి వస్తుంది. కాబట్టి టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ధైర్యంగా చదవండి. గ్రేడ్ 1 7 పోస్టులు అనేది అందరం, మళ్ళీ మీరు కూడా పోటీ పడతారు. గ్రేడ్ 3 రాసేవాళ్ళు కూడా, అది వేరే విషయం. కానీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ గ్రేడ్ 3 ఉండాలి, ఎందుకంటే అది ఎక్కువ పోస్టులతో వస్తుంది కాబట్టి. సో కాబట్టి మనం గట్టిగా కూడా కృషి చేయాల్సినటువంటి అవసరము, ఇంకా ఏమాత్రము జాగు చేయకూడదు. ఆఖరికి మనం ఎప్పుడైతే వీడియో పెట్టామో అక్కడి నుంచి చాలామంది మన అండర్లో చదువుతున్నారు. నేను ఎప్పుడో మీరు చూడండి, ఇప్పుడు సర్వీస్లో లేటెస్ట్ నోటిఫికేషన్ ద్వారా ఉన్నవాళ్ళు ఏదో ఒక రూపేణా మన దగ్గర చదువుకున్న వాళ్ళే అయి ఉంటారు. అభ్యర్థులు కూడా ఒకసారి గమనించాలి. పక్కాగా ఇట్లా తయారు చేసి ఇచ్చి టెస్ట్ సిరీస్ పెట్టి ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు మాట్లాడిన వ్యక్తులకు సక్సెస్ అయితే ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. ఏదో అది ఎందుకు కొందరు ఎవరో మనకు తెలీదు, ఏదో మనం ఫీజు కట్టాం కదా, వాడు చెప్పాం కదా అన్నట్టుగా ఉంటారు. పిహెచ్డీ చేసి 30 ఏళ్ళు ఉండి ఇంత కష్టపడి అంత వర్కౌట్ అనేది తీసుకున్నప్పుడు తెలియచేయాలి. అది మంచి పద్ధతి. ఎవరండి టీచర్లు కూడా అంత కష్టపడేది ఎందుకు? మనం ఇంత సక్సెస్ అవ్వాలి అనేది ఎందుకంత కోరుకుంటారు? తల్లిదండ్రుల కంటే గొప్పగా కూడా కోరుకునేది అందుకే. సో కాబట్టి ఇవాళ ఏపీపీఎస్సీ పైన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో ఈ 18 నోటిఫికేషన్స్లో ఎండోమెంట్ నోటిఫికేషన్ ఎప్పుడనేది కూడా సిద్ధమైపోయింది. కాబట్టి ఇంకా మీరు మళ్ళీ జాగ్ చేసి సార్ నోటిఫికేషన్ ఎప్పుడంటే ఇంక ఈ రంగంలోకి రావట్లేదు. చదివేసి ఉన్నాండి, మళ్ళీ ఎప్పుడైతే అప్పుడు రివిజన్ చేసుకుంటారు. ఒకవేళ అంత తొందరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే. కాబట్టి దయచేసి గమనంలోకి తీసుకోండి. ముందస్తు సిద్ధమైతే ఏమవుతుందండి? మన తల 1000 ముక్కలు అవుతుందా? ఏమవుతుంది కదా. అట్లా ఉండదు. మనకు జీవితంలో కాంపిటేటివ్గా ఆలోచన చేసినంతగా మీరు ఇతర రంగాలు చేస్తే గొప్పగా అంబానీని దాటేస్తారు, బిల్ గేట్స్ని దాటేస్తారు, వాడెవడు ఎలాన్ మస్క్ని కూడా దాటేస్తారు. ఒక్క పోటీ పరీక్షల దగ్గర విభిన్న ఆలోచనలు, రకరకాల ఆలోచనలు చేస్తారు. ఇట్లా మాట్లాడుతున్నందుకు మీరు ఏమైనా హార్ష్గా ఫీల్ అయితే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ రిగ్రెట్. విచారం వ్యక్తం చేస్తున్నా. మీరు గట్టిగా పోరాడాలని ఈ అంశాలన్నింటినీ మీకు తెలియజేస్తున్నా. సో రైట్ మిత్రులారా, సో ఆల్ ద వెరీ బెస్ట్. మీ డాక్టర్ గోపాల్ డి.